కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ప్రాంత ప్రజల చిరకాల వాంఛలను సాకారం చేస్తుందని ప్రభుత్వం పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో పల్లె దవాఖాన ప్రారంభించి గోరంటాల గ్రామంలో 65 లక్షలతో చేపట్టనున్న శాతారం నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 9వ ప్యాకేజ్ మల్కపేట రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, రాష్ట్ర నాయకులు కొండూరు గాంధీ, రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు, రాష్ట్ర నాయకులు నర్సయ్య, సంగీతం శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఎండి అమిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం ముందుగా చేస్తారు కదా, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆరుగాలం కష్టపడి వ్యవసాయమే వృత్తిగా, వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకొని మీరు జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులను తలెత్తుకునే విధంగా ఇలా వ్యవసాయానికి అన్నింటి, అందుకే ఇవాళ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఏది ఏమైనా మొన్న పంట నష్టం జరిగినప్పుడు కూడా అతివృష్టి అనావృష్టి వల్ల కూడా నష్టం జరిగితే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇప్పించడం కూడా జరిగింది. ఇవాళ కొంతమంది పెద్దలు నిన్న పొడుగాయనే ఒకనే పొట్టాయనే, ఆ పొడుగాయన ఒకటి మాట్లాడతాడు, పొట్టాయన ఒకటి మాట్లాడతాడు. వీళ్ళిద్దరి మధ్యలో రారా తూరా అరే గిరే ఇక ఏమి లేదు, వాళ్ళ నోటికి ఏడంతా అంతే. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిపోయింది వాళ్ళకు. మనం కూడా రేపు ఎల్లుండి అవసరమైతే మనిషికో పైసేసి అభివృద్ధి చేసినా చేయకున్నా అని మెంటల్ హాస్పిటల్కి పంపిద్దాం వాళ్ళను. మీరు భాష మాట్లాడటం మాత్రం మనం ఊరుకునేది లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనకు పెద్దలు ఆది శ్రీనివాస్ గారి యొక్క అండదండలతో, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అండదండలతో, శ్రీధర్ బాబు గారి అండదండలతో ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చేయని పనులన్నింటినీ కూడా చేసి చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మోడల్గా అంటే ఈ బిడ్డన్నట్టుగా ఎవరికి గోరింటాలకు సంబంధించినటువంటి మరి విజయనే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక కాబడింది. అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అమీర్ గారు, వైస్ చైర్మన్ అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది పేరు మీద గడ్డ నరసయ్య గారు, అదేవిధంగా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చి ఇక్కడికి ఎప్పుడో 12 గంటలకు రావాలనుకుంటే కోరిక మేరకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఇక్కడ సంస్థలపై మాట్లాడాలని చెప్పినటువంటి మాట చెప్పినప్పుడు పెద్దల మహేందర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా గాంధీరావు గారు మాట్లాడిన మాటలలో వస్తున్నప్పుడు తిరుపతి కూడా కొన్ని విషయాలు చెప్పిండు, విజయ్ కూడా కొన్ని అంశాలు చెప్పినట్టు సందర్భం మహేంద్రను కూడా ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన వాడిగా అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు ఇంకా 10 కలిపేటువంటి బాధ్యత తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కావడం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ముందు పోతామని వాటి సందర్భం చెప్తూ, ఈరోజు రైతు పండుగ దినోత్సవాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మార్చులు మన కుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. అందరు మంత్రులు వెళ్తున్నారు, మేము కూడా అక్కడికి వెళ్లాల్సి ఉండి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అన్ని రైతు వేదికల దగ్గర కూడా ఈరోజు లైవ్లో రేవంత్ రెడ్డి గారు మాటలు వినడానికి కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఒక విషయానికి ఉన్నట్టు రైతు సోదరులు ఎప్పటి కోసం ప్రయత్నం